యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మళ్ళీ కొన్ని పట్టు చీరలు పట్టుకుని, కొన్ని ఫ్యాన్సీ చీరలు పట్టుకుని మీ ముందుకొచ్చింది మీ రాధమ్మ. ఈరోజు ప్యూర్ కంచి నుంచి వచ్చిన కంచి పట్టు చీరలు. కంచి వెళ్ళొచ్చేసా, అమ్మ ఆశీర్వాదం తీసుకున్నా. నా పుట్టినరోజు వైశాఖ పౌర్ణమి. ఈ సంవత్సరం కొత్తగా తెలిసింది ఏంటంటే, వైశాఖ పౌర్ణమి అంటే బుద్ధ పౌర్ణమి అంటారు. గౌతమ బుద్ధుడు పుట్టినరోజు, నిర్యాణం పొందిన రోజు. ఆయనకు ఆత్మజ్ఞానం కలిగింది కాబట్టి అదే తిథిలో పుట్టిన నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. సో అంత మంచి తిథిలో పుట్టించారు అమ్మ అనుకున్నానండి. కానీ కొత్తగా తెలిసింది నేను కంచి వెళ్ళిన తర్వాతే, ఆదిశంకరాచార్యుల వారికి కూడా పుట్టినరోజు వైశాఖ మాసం పౌర్ణమి, వాళ్ళ చైత్ర పౌర్ణమి అంటున్నారు. ఇక్కడ మనం పంచమి తిథి అని చెప్పి ఎవరో అన్నారు. ఏదేమైనప్పటికీ కంచిలో మాత్రం కంచి కామాక్షమ్మ గుడి వెనకాల ఆదిశంకరాచార్యుల వారు ఉంటారు కదా, వారికి అభిషేకాలు జరుగుతున్నాయి. ఎందుకు ఎప్పుడు తలుపులు ఎక్కువ తీయరు, ప్రసాదం పెట్టి వేసేస్తారని అడిగితే, ఆయన జయంతి కదండి, అభిషేకాలు చాలా ఒక 10 మంది వేద బ్రాహ్మణులు కంచి వేరు కదా అక్కడ. సో ఆ రోజు నా పుట్టినరోజు కలవటం, అమ్మవారు నన్ను ప్రత్యేకంగా ప్రేమతో పుట్టించారు. గొప్ప అయిపోతుంది మీ రాధమ్మ. కబులు మొదలు పెట్టేసానా? పెట్టిన ఎక్కువ కబులు చెప్పును. చూడండి, ఈ చీర చాలా బాగుంది కదా, రేడియం పింక్ అండి. కట్టుకున్నాను ఒక 3-4 కలర్. ఎందుకో సడన్ గా ఇష్టం వచ్చి కట్టుకున్నానని చెప్పాను కదా, అది ఇదే కలర్ కూడా నాకు కంచి పట్టుంది, బోర్డర్స్ తో ఉంటుంది అది. ఇది ఇప్పుడు చిలుకలతో చాలా అసలు డిఫరెంట్ గా కనిపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా వేయించారంటే డిజైన్, ఫస్ట్ చీర వేయించిందల్లా నాకే ఇచ్చారు మనం వెళ్ళే దగ్గర. సో చిలుకలు చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ పట్టు, ప్యూర్ జరీ. కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. నేను 25,000 20,000 అబోవ్ చీరలు ఏవి నేను ప్రైస్ మెన్షన్ చేయను. మీరు 25,000 కొనుక్కుంటాను అని అనుకుంటేనే నన్ను ప్రైస్ అడగండి. ఇది పళ్ళు అండి, రిచ్ పళ్ళు వచ్చింది. నేను ఇది కట్టుకుని కూడా వచ్చే ఉంటాను ఒకటి 2 వీడియోలకి. అయినా ఏముంది, మళ్ళీ ఇంకొకసారి కట్టేసుకుంటాయి. చాలా బాగుంటున్నాయి ఇవి. పెళ్ళిళ్ళకైతే ఇంకా బాగుంటాయి. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చిన్నగా ఒక అంతే ఒకటి ఇచ్చారు. సో చీర అంతా ఓపెన్ చేసేసి నలిపేస్తున్నా మీ రాధమ్మ. ఇదిగో ఈ చీర ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి. దేవుడా, చీరల లవర్స్ ఉంటే బెంగ పెట్టేసుకుంటారు. ఇంతలా నలిపేస్తారా పట్టు చీరలని? నాది జార్జెట్ చీర. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు కట్టుకున్నాను. ఎక్కడ ఎగ్జిబిషన్ లో కొనుక్కున్నాను. పిచ్చి చీరని కూడా ఇంత అందంగా చెప్పగలిగింది మీ రాధమ్మ కదా. కట్టుకుని చీర పాడైపోయింది, బద్ధకం వచ్చింది. కనిపించిన చీర కట్టుకుని మీ ముందుకు వచ్చింది మీ రాధమ్మ. ఇది నేనే డిజైన్ చేసుకున్నాను, మధ్యలో ఫ్యాషన్ టాక్. చూపించమ్మ బాబు చీరలు అంటారు ఇప్పుడు. ఇది నేను ఇంతకు ముందు కూడా ఒక చీర వేసానండి. ఈ కాంబినేషన్ లో వేసాను అమ్మకు కట్టి. ఇప్పుడు ఇది అమ్మ కట్టకుండా మీ ముందుకు వచ్చింది. మీరు తీసుకుంటే మీది, లేదంటే మళ్ళీ అమ్మక కట్టి మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు తీసుకొస్తా. లేదు తీసుకోండి, ఇది లేటెస్ట్ కాంబినేషన్ అండి. మనం రెగ్యులర్ గా కట్టివి కాకుండా గ్రీన్ కి లెమన్ ఎల్లో లాగా ఇచ్చారు. డిఫరెంట్ కాంబినేషన్, రేడియం కలర్స్ లా కూడా కనిపిస్తున్నాయి ఇవి. చాలా స్టైలిష్ గా ఉంటాయి. ప్యూర్ పట్టు. ఇదేంటంటే మనకి ఒకసారి మనకి కంచిపట్లో త్రిబుల్ నేతల్లో వచ్చేస్తూ ఉంటాయి. అవి బరువు వచ్చి కష్టంగా ఉంటుంది మోయటానికి మనకి. కానీ ఆ ఇష్టం మీద నేను కట్టుకుంటాను. ఇది మాత్రం తేలిగ్గా ఉంది. కొన్ని ఇలా కూడా తీసుకుంటాను. ఇది కొంచెం అలా మనకి ఫాలెన్ మెటీరియల్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. బ్లౌజు, పళ్ళు, బోర్డర్స్ ఒకే కలర్, సిల్వర్ కలర్ జరీ వచ్చింది బోర్డర్స్ లో. మధ్యలో మాత్రం బుటీస్, చెక్స్ మధ్యలో సిల్వర్ గోల్డ్ కూడా కలిపి ఇచ్చారండి. చాలా స్టైలిష్ గా ఉంటుంది ఇది. ఏ పార్టీ కన్నా కట్టుకోవచ్చు, పెళ్లికి కూడా కట్టుకోవచ్చు. మన అంటే సొంత ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఒకలాగా అలా వేసుకుంటాం కాబట్టి నార్మల్ గా ఎవరివైనా అయితే కట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇదొక చీర, అమ్మయ్య నీట్ గా మడత పెట్టాను. ఇదొక ప్యూర్ రెడ్ అండి. రెడ్ చూడకుండా రాదమ్మ అసలు కంచి వెళ్ళిందంటే రాదు బయటికి. సో ఇదొక రెడ్, ప్లస్ స్మూత్ గా ఉంది. డబుల్ నెత్ కూడా కావచ్చు, అందుకే ఇంత స్మూత్నెస్ కూడా వచ్చుండొచ్చు. ఇగో స్మూత్ గా ఉందండి. సో గ్యాప్ బోర్డర్స్ ఇచ్చి మధ్యలో చెక్స్ ఇచ్చారు. ప్యూర్ జరీ, ప్యూర్ పట్టు, ప్యూర్
థ్రెడ్స్ అండి. మీనాకారి ఏమో పళ్ళులో ఇచ్చారు, రిచ్ పళ్ళు. మనకి మీనాకారి వచ్చేసరికి చిన్న వర్క్ కూడా చాలా హెవీగా వర్క్ ఉంటుందంటండి వాళ్ళకి. ఇంత చిన్నగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ, సో అందుకనే ప్రైస్ ఎక్కువ ఉంటాయి. బోర్డర్స్లో అయితే గ్యాప్ బోర్డర్సే కాబట్టి ఇంకేమి ఇవ్వలేదు. దీనికి హాఫ్ వైట్ బ్లౌజ్ వేసుకుని ఈ బోర్డర్స్ డిజైన్ చేసుకుని హాఫ్ వైట్ మీద రెడ్తో వర్క్ చేయించుకున్నా కూడా బీడ్స్తో కానీ బాగుంటుంది. సో మీరు కొనుక్కున్న తర్వాత ఎలా కట్టుకోవాలో కూడా చెప్పేస్తుంది మీ రాధమ్మ. దేవుడా, ఈ రాధమ్మ ఎక్కడ దొరికింది? ఆనియన్ పింక్లో ఇది ఒక పట్టండి, అది కంచి పట్టు, ఇది ధర్మవరం పట్టండి. ఆనియన్ పింక్కి సిల్వర్ కలర్, పైన స్మాల్ బోర్డరు, కింద బిగ్ బోర్డర్ వచ్చి చిలుక పచ్చ రిచ్ పళ్ళు ఇచ్చి ఇదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇప్పుడు అంతా పెళ్లి కూతుర్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, ఇదే కలరు దగ్గరగా వచ్చేలా పెళ్లి కొడుకులకి సూట్ కూడా సెట్ చేసుకుని రెండు ఏమంటారు ఏదోలే తెలియని ఎందుకు కాదు గుర్తురాంది ఎందుకు, ఇదొక చీర చాలా బాగుంది. ఇంకా ఇది కూడా పెళ్లి కూతురు చీరలేనండి ఇవన్నీ. అవి క్యాజువల్గా కట్టుకోవచ్చు, ఇవి మాత్రం పెళ్ళిళ్ళకి బాగా బాగుంది. పట్టు చీరలు అంటే అందరూ పెళ్ళిళ్ళకే కట్టుకుంటారని అనకండి, నేను రోజు కట్టేసుకుంటా. ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చి కట్టలేక మామూలు చీరలకు వచ్చాయి. చూడండి అసలు ఎంత వర్క్ చేశారో. ఇది మధ్యలో అండి పిస్తా గ్రీన్ కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తుంది. మొత్తం గోల్డ్ అండి. బోర్డర్స్ మాత్రం పైన స్మాల్ బోర్డర్, కింద బిగ్ బోర్డర్, మధ్యలోనేమో డిజైన్. మళ్ళీ దీని మీద చీరంతా ఒక రేంజ్లో ఉంది. ఇదిగో పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇస్తారండి, గోల్డ్ ఇచ్చారు. చూసారా, చాలా బాగుంది కదా. చాలా చాలా అంటే చాలా బాగుంది. రాధమ్మ ఇంత ఓపెన్ చేస్తుందంటే తిరిగి వెళ్ళని చీరే అయ్యి ఉండొచ్చు కదా. మాట్లాడకూడదు అనుకుంటాను, ఏదో ఒకటి తణుకొచ్చేస్తున్నాయండి మాటలు నాకు. అలాగా నేను మాట్లాడండి, నేను అంతే. నేను అలిగాను, ఏదో ఒకటి తప్పుగా మాట్లాడి ఎవరినైనా బాధ పెడుతున్నానేమో అని భయం వేసి అలగలేదు. భయం వేసి మాట్లాడడం తగ్గిద్దాం అనుకున్నాను కానీ ఇదిగో మీ రాధమ్మ ఇంతే, నేనింతే. నేను రాధమ్మని, నేను సీతమ్మని కాదు రాధమ్మని. ఇది వైలెట్ కలర్ అండి, లావెండర్ కలర్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. పైన ఇలా చిన్న బోర్డర్ ఇచ్చారు, కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు. చీర మొత్తం ఒకే కలర్, ఆల్ ఓవర్ ఒకటే చీర వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్, రిచ్ పళ్ళు. జనరల్గా యాజ్ యూజువల్ పళ్ళు ఇలా వచ్చింది. ఇవి మనకి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి. మనకి కంచిపట్లు ఈ మాత్రం వర్క్ వచ్చినాయి అంటే పేలిపోతాయండి బిల్లులు. 40,000 50,000 అలా ఉంటాయి. నేను ఇంత ప్రైస్ చెప్తున్నాను, నాకు క్యాజువల్గా అనిపించి చెప్పేస్తున్నాను కానీ అందరికీ ఈ రేట్లు తెలియని వాళ్ళు కూడా ఉంటారని. ఎందుకంటే షాపుల్లోకి తీసుకెళ్ళి మీరు ఏ రేట్లో కొంటారో అని అడుగుతారు. నేను వెళ్ళి 10,000 15,000 5,000 6,000 ఈ మధ్యలో అలా చెప్తాను. వాళ్ళు మనకు అక్కడ కూర్చోబెట్టి ఆ ప్రైస్లోనే వేస్తారు. తర్వాత మీరు 1,00,000 2,00,000 అన్నారనుకో, ఆ ప్రైసులు తెస్తారు. మనం ఎంత కొనుక్కోగలుగుతామో మనం అంతే చూస్తాం కాబట్టి మనకు ఆ పైన ఉన్న ప్రైసులు తెలియవు. సో అలాగా నేను చూపించేవన్నీ ఈ ప్రైస్లో ఉంటాయి. ఓకేనా, చాలా బాగుందండి. పెళ్ళిళ్ళు అంటే మా టైంలో రెడ్లు, ఎల్లోలు, గ్రీన్లు పర్టికులర్గా ఉండేవి. ఇప్పుడు అన్ని లైట్ కలర్స్ వచ్చేసినాయి కదా, చాలా బాగుంది. దీనిలో నెమళ్ళు, లతలు, ఫ్లవర్స్, డిజైన్స్ ఇవి అవి అని లేకుండా అలా ప్రకృతి అంతా అల్లేశారు. పైన స్మాల్ బోర్డరు, ఆల్ ఓవర్ అంతా ఒకటే కలరు. ఐస్ బ్లూ అనొచ్చు కదా ఇది, లేకపోతే సీ బ్లూ అనొచ్చు. సో అబ్బో మీ రాధమ్మ కలర్స్ వచ్చేసినాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇది రిచ్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ కూడా అండి చాలా బాగుంటుంది ఈ ప్లెయిన్. దీని మీద ఇష్టమైతే వర్క్ కూడా చేయించుకోవచ్చు. వర్క్ గుచ్చుకుంటుందని కొన్ని అవాయిడ్ చేస్తున్నాం కానీ మళ్ళీ లేటెస్ట్ వర్క్లే కదా, రకరకాల డిజైన్స్ చాలా చాలా బాగుంటున్నాయి. సో నేను కొన్ని చేయించుకుంటాను, ఎక్కువ డబ్బులు అయిపోతాయి కదా, అందుకని తక్కువ చేయించుకుంటాను అనమాట. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈలోపు మా ఇంట్లో పెళ్ళిళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో తీసి టైంకి మా పెళ్ళిళ్ళ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మేము సోల్డ్ అంటే కోపం తెచ్చుకోకండి ఎవరు. లేదంటే తీసేస్తాం. మీ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఒకవేళ ఇది ఇంకా ఫ్యాన్సీ శారీస్కి వచ్చేసామండి. ఇవి జార్జెట్స్, క్రష్డ్ మెటీరియల్ అండి. పైన కింద బీడ్స్ వర్క్తో, స్కాలప్ బోర్డర్స్తో
చాలా అంటే చాలా అసలు మంచి పింక్ అండి. ఈ పింక్ ఒరిజినల్గా మనకి. దీనిలో బ్లౌజ్ మాత్రం డిజైనర్. ఇది నేను అప్పుడప్పుడు మీకు ఇస్తున్నాను కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. డిజైనర్ బ్లౌజ్ అండి ఇది. ఇలా వచ్చింది ఈ బ్లౌజ్. దీనికి కూడా బ్లౌజ్ కూడా మనకి ఇలాగా బీడ్స్ వర్క్ ఇచ్చారు. అది మనం ఇష్టాన్ని బట్టి కట్ చేంజ్ కూడా కుట్టించుకోవచ్చు బోర్డర్స్. సో ఈ చీర ప్లెయిన్ అండి, చాలా అంటే చాలా బాగుంది. క్రష్డ్, ఇది క్రష్డ్ అండి. చాలా బాగుంది. ఇవి నేను ఎక్కువ వాడతాను ఇవి జనరల్గా, అందుకనే నేను తీసుకొచ్చాను. మధ్యలో అంతా చిప్స్ వర్క్ వచ్చింది, పైన ఏమో బీడ్స్ ప్లస్ చిప్స్ వర్క్ ఇలా వచ్చింది. ముడి కుట్టులాగా కూడా ఫ్లవర్ని కూడా డిజైన్ చేశారు. దాని చుట్టూ చిప్స్, బీడ్స్, పర్ల్స్ అన్ని రకాలుగా వర్క్ చేశారు. పళ్ళు అంతా ఇలా వచ్చిందండి వర్క్. బాగుంది ఇది. నాకు ఈ కలర్ లేదా ఉందా చూసుకుంటాను. మీ ముందుకు ఎక్కువ నేను సిల్క్ చీరలతో రావట్లేదు అనుకుంటా. ఈ సారి నుంచి ఇవన్నీ కట్టేస్తాను, ఇలాంటివన్నీ నేను ఇంకో ఇప్పుడు కూడా కట్టుకున్నానుగా ఈ చీర. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది. ఇదిగో నలిపేసింది రాదమ్మా. ఇది ఇంకొకటి, ఇది జార్జెట్లా ఉంది. అది క్రష్డ్ మెటీరియల్, టస్సర్ లాగా టస్సర్ కూడా కాదండి ఇది. ఇవి నేను చాలా ఇష్టంగా కట్టేదన్న క్లాతులు. ఇది మాత్రం జార్జెట్ లాగే వచ్చింది. షిఫాన్స్ జార్జెట్స్ తేడాలు రావు నాకు. ఏదో ఒక క్లాత్ సిల్క్ ఫ్యాన్సీ, ఓకేనా. వర్క్ శారీస్ అని పెట్టుకున్నాం రా. ఇది చాలా బాగుంది. పైన కింద బోర్డర్స్ వచ్చింది, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, స్కాలప్ బోర్డర్స్. అసలు ఈ వర్క్ చేసినందుకే నాకు ఒట్టి వర్క్ చేయిస్తే ఒక మంగళగిరి బ్లాక్ శారీకి వర్క్కే ఎక్కువైపోయింది. ఈ చీర కాస్ట్ అంత అయిపోయిందండి. సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవన్నీ ఒకటే కదా, రన్నింగ్ బ్లౌజులు వచ్చేస్తాయండి. బ్లౌజుల్లో మనకి ఈ డిజైన్ ఎక్కడొక్కడ ఇస్తారు. ఇది మెహందీ, ఇది డబుల్ కలర్ వచ్చింది, మర్చిపోతాను, సెలెక్ట్ చేసేస్తాను మర్చిపోతాను. ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ లాగా వచ్చిందండి. మస్టర్డ్ కలర్ అనొచ్చు. ఇది మస్టర్డ్ కలర్, క్రీమ్ కలర్ కానీ బిస్కెట్ కలర్ కానీ అనొచ్చు. ఇవి అక్కడక్కడ వచ్చింది ఈ డిజైన్ చూడండి. పైన అంతా స్కాలప్ బోర్డర్స్ ఇలా వచ్చింది. సో ఇంతకంటే ఎక్కువ ఓపెన్ చేయను. పళ్ళు కూడా ఇదిగో పళ్ళు ఇలా. దీని పర్ల్స్ బ్యాంగిల్స్ స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ వేసుకుని, సింగిల్ బ్యాంగిల్ వేసుకుని, పొట్టు చేతులు పెట్టుకుని ఇటువంటివండి. ఇది పర్వాలేదు, ఇది నీడ కనిపించదు. కానీ మామూలుగా అయితే మనకి ఇలాంటివి జనరల్గా బ్యాక్ హుక్స్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటున్నాయండి. ఈ చీరల గురించి కొంచెం సలహాలు ఇస్తాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ వాడాను నేను ఎక్కువ వాడిన చీరలు, బాగా ఇష్టంగా వాడినవి ఏంటంటే నెట్ సారీస్. మెహందీ గ్రీన్ కండి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. బీడ్స్ వర్క్, స్కాలప్ బోర్డర్స్ విత్ బీడ్స్ అండ్ స్టోన్స్. ఇంతే, ఇంక చూపించిన బ్లౌజ్ కూడా ఇంతే వస్తుందండి. ఇది ఓపెన్ చేయకుండా చూపించేనా? నో. గ్లాస్ టిష్యూ అండి ఇది. గ్లాస్ టిష్యూ క్రష్డ్ మెటీరియల్లో నాకు ఇష్టమైన చీరలు ఇవి. బాగుందా? చాలా బాగుంది కదా. ఇది కూడా చాలా బాగుందండి. గ్లాస్ టిష్యూ లాగే ఉంది. ఇది కూడా క్రష్డ్ మెటీరియల్లా వచ్చింది. కానీ గ్లాస్ టిష్యూ అయితే అండి ఇంక అసలు క్లాత్ ఇలాగే కనిపిస్తూ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నమాట. కొంచెం బాగా ఒళ్ళు కనిపించకూడదు అనుకుంటే కట్టుకోరు, కానీ నేను ఇష్టంగా కట్టుకుంటాను. నాకు ఒళ్ళుతో సంబంధం ఉండదు, చీర నచ్చిందా కట్టుకుంటాను. నాకు గ్లాస్ టిష్యూ బాగా ఇష్టం అన్నమాట. అలాగా నాకు ఆ గ్లాస్ టిష్యూ ఒకటి, చందేరి ఒకటి నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్స్. ఆర్గంజాస్ ఒకటి అండి చాలా ఇష్టంగా కట్టుకుంటాను నేను. ఈ చీర కూడా చాలా బాగుంది. ఇవి తక్కువ ప్రైసెస్ అండి. ఇవన్నీ 5,000 6,000 పైన ఉండేవండి. నేను కొనుక్కునేటప్పుడు 10,000 12,000 అలా కొనేదాన్ని నేను. ఇవి కొంచెం నేను ఈ ప్రైజులు చూసే నేను తీసుకురావడం జరిగింది. ఇంత తక్కువకి వచ్చినాయి, నేను ఎంత పెట్టేదాన్నో వీటికని. సో అంటే ఇప్పుడు నేను లాభం వేసుకుంటే మీకు 10,000కి అమ్మేచ్చేది. నేను వచ్చిన ప్రైజుల మీద ఎక్కువ ప్రాఫిట్ కాదు, సరదాగా కదా మనం.
కొంచెం ఏడ్చి వాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఎందుకు చేస్తున్నారని కమెంట్లు పెడుతున్నారంట. ఏ అండి నా దగ్గర ఎంతమంది కొనుక్కుంటారండి? మహా అయితే నేను వేసి 10 చీరల్లో 4 చీరలు కొనుక్కున్నారనుకో, మిగిలిన చీరలు మీరు అమ్మి వాళ్ళందరి దగ్గర తలొక్క ఎవరి బిజినెస్ వాళ్ళకి వెళ్తుంది. నా మీద పడే అడగొద్దు, నేను ఇలాగే ఉంటాను. అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా నాకు తెలియదు, కానీ ఆ నెగిటివ్ కామెంట్స్ చూస్తే ఏంటి మనుషులకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? నేను పుట్టాను కదా, మీరెవరు నాకు గాలి సరిపోదు, మీరెవరు గాలి పీల్చొద్దు అంటే ఎలా ఉంటుందో, నేను బిజినెస్ చేస్తున్నాను కదా అని మిగిలిన వాళ్ళకి అడ్డొస్తుంది అన్నది అంత అసహ్యంగా చాలా చాలా బాలేదు అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో కమెంట్ పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని, మీరు మా ఛానల్ ఇంకెప్పుడు చూడకుండా కూడా అయిపోతుంది, అది కూడా గుర్తుంచుకోండి మీరు పనికిమాలిన కమెంట్లు పెట్టిన వాళ్ళకి. సో కొంచెం నేను ఆ కమెంట్ చూసుకుని నన్ను నేను కరెక్ట్ చేసుకునేలాగా ఉండాలి, ఓకేనా? ఇది బ్లౌజ్ డిజైనర్ ఇచ్చారండి, చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఛానల్స్ చేసే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇన్ని మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఇలా ఎందుకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అనుకునేదాన్ని. కానీ ఒక్కరు కమెంట్ అలా పెట్టినా కూడా 100 మంది అమ్మ అని పిలిచిన ఒక్క నెగిటివ్ చెత్త మీదకి వెళ్ళిపోతుంది. హ్యూమన్ బ్రెయిన్ మాట, మనం ఎంత స్టేజ్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినా మనసు ఎక్కడో కలక్కుమంటుంది అని అనిపించింది మాట నాకు ఇప్పుడు, నా మెంటాలిటీ నాకే. సో మనం అవి మార్చుకోవడం కోసమే అమ్మవారి పూజల్లోకి వెళ్తాము, కానీ వాటిని జయించడం కోసం ఇప్పుడు నేను ఇంకా ఇంకా మళ్ళీ వీడియోలు చేస్తూ నన్ను నేను కరెక్షన్ ఎంతవరకు చేసుకున్నానో చెక్ చేసుకుంటాను అనమాట. చూడండి అసలు అమ్మయ్య, ఇంక లాస్ట్ చీర ఇదే బ్రిక్ రెడ్ అండి, లేదంటే రస్ట్ కలర్ విత్ పీచ్ డబుల్ కలర్. బాగున్నాయండి చీరలు. వర్క్ చీరలు ఇష్టం ఉండి సిల్క్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఆలోచించకుండా ఇంత తక్కువ ప్రైస్కి రాదు కాబట్టి ఆలోచించకుండా కొనుక్కోవచ్చు. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది యాజ్ యూజువల్. చీర అంతా ఇవే 2 కలర్స్. క్రేప్ సిల్క్ ఇచ్చారండి బ్లౌజ్, మనకి క్రష్డ్ మెటీరియల్ మీద క్రేప్ సిల్క్ బ్లౌజ్ ఇంకా బాగుంది. ఇది అంతా సింగిల్ కలర్, డార్క్ కలర్. క్లాత్ మనకి ఫ్యాబ్రిక్ మారినప్పుడు అండి కలర్ వేరియేషన్స్ వస్తాయండి. అదే కలర్ వీళ్ళు దింపినా కూడా వేరియేషన్స్ వస్తే దానివల్ల ఇంకొంచెం అందం పెరుగుతుంది చీరకి. సో క్రేప్ సిల్క్ బ్లౌజ్ చాలా బాగుంది. బహుశా వాటికి కూడా అలాగే ఉండొచ్చు, నేను సరిగా చూడలేదు కదా. నేను చీర కలర్స్ నచ్చేసి తీసుకున్నది. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంతే, ఈ రోజుకి ఇదే చీరలతో మేము నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీరాదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరాదమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.